హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే మనం 7th ఆగస్ట్ 2025కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. మా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది. అందులో కూడా జాయిన్ అవ్వండి. ఇంపార్టెంట్ కంటెంట్ అందించడం జరుగుతుంది. టుడే చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఆగస్టు 7న ప్రతి ఏటా కూడా జాతీయ చేనేత దినోత్సవంగా నిర్వహించడం జరుగుతుంది. భారతదేశ సాంస్కృతిక వారసత్వానికి చిహ్నంగా నిలిచే చేనేతకు గుర్తుగా దేశవ్యాప్తంగా ప్రతి ఏటా ఆగస్టు 7న జాతీయ చేనేత దినోత్సవం నేషనల్ హ్యాండ్లూమ్ డేగా నిర్వహిస్తారు. మొదటిసారిగా జాతీయ చేనేత దినోత్సవాన్ని 2015 ఆగస్టు 7న చెన్నైలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించడం జరిగింది. 2025 ఆగస్టు 7న ఈరోజు నిర్వహించే జాతీయ చేనేత దినోత్సవం 11వది. భారత మండపం న్యూఢిల్లీలో దీనిని నిర్వహించనున్నారు. సో దీంట్లో భాగంగా జాతీయ చేనేత దినోత్సవంలో భాగంగా కొన్ని అవార్డులను కూడా ప్రధానోత్సవం చేయనున్నట్లు మనము లాస్ట్ క్లాసెస్లలో చూసాము. సో వాటికి సంబంధించి కూడా చూసుకోండి. అలాగే నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే జిఎస్టీ అపిలేట్ ట్రైబ్యునల్ సభ్యుడిగా సీనియర్ న్యాయవాది వేమిరెడ్డి భాస్కర్ రెడ్డిని నియమిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. జీఎస్టీకి సంబంధించిన వివాదాల పరిష్కారానికి ఢిల్లీలో ప్రిన్సిపల్ బెంచ్ ఉండగా రాష్ట్రాల వారీగా అపిలేట్ ట్రైబ్యునల్స్ ఉన్నాయి. దేశవ్యాప్తంగా ట్రైబ్యునళ్లకు 52 మంది జ్యుడిషియల్ సభ్యులు, 31 మంది సాంకేతిక సభ్యులను నియమించింది. తెలుగు రాష్ట్రాల నుంచి తెలంగాణ హైకోర్టులో సీనియర్ న్యాయవాది వేమిరెడ్డి భాస్కర్ రెడ్డిని జ్యుడిషియల్ సభ్యుడిగా నియమించడం జరిగింది. జీఎస్టీ అపిలేట్ ట్రైబ్యునల్ సభ్యుడిగా సీనియర్ న్యాయవాది అయిన వేమిరెడ్డి భాస్కర్ రెడ్డిని కేంద్రం నియమించింది. నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే భారత్పై సుంకాల బండ 50% పెంచిన ట్రంప్. రష్యా నుంచి చమురు కొనొద్దన్న తన హెచ్చరికలను పట్టించుకోని భారత్పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ దిగుమతులపై ఇప్పటికే 25% సుంకాలను విధించిన దానిని 50%కి పెంచడం జరిగింది. అదనంగా జరిమానా సుంకంగా దీనిని పేర్కొంటూ కార్యనిర్వాహక ఉత్తర్వులపై సంతకాలు చేశారు. గతంలో ప్రకటించిన 25% సుంకం నేటి నుంచి అమల్లోకి వస్తాయి. సో కొత్తగా విధించిన అదనపు 25% సుంకాలను ఈ నెల 27 నుంచి అమలు చేస్తామని ట్రంప్ ప్రకటించారు. అలాగే రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకుంటున్న చైనాపై మాత్రం ఎలాంటి అదనపు సుంకం వేయలేదు. చైనా 30%, తుర్కీ 15% సుంకాలు అమలులో ఉన్నాయి. కొత్త సుంకాలను కలుపుకుంటే అత్యధిక సుంకాల బాధిత దేశమైన బ్రెజిల్ సరసన భారతదేశం నిలవనుంది. సుంకాల వల్ల భారత్ చేసే $86 బిలియన్ ఎగుమతులపై ప్రభావం పడనుంది. సో సుంకాలను అధికం భారతదేశంపై 50% సుంకాలు విధించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. అలాగే నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే యుఎస్ ఓపెన్ విజేతకు 44 కోట్లు. యుఎస్ ఓపెన్ క్రీడాకారుల నగదు బహుమతిని 20% పెంచారు. మహిళల, పురుషుల సింగిల్స్ విజేతలు రికార్డు స్థాయిలో దాదాపు 44 కోట్లు అందుకుంటారు. క్రీడాకారులు అందరికీ కలిపి దాదాపుగా 751 కోట్ల నగదు బహుమతిని అందించనున్నారు. టెన్నిస్ చరిత్రలోనే ఒక టోర్నీలో ఇచ్చే అత్యధిక నగదు బహుమతి ఇదే. గతేడాదితో పోలిస్తే సింగిల్స్ విజేతలకు ఇచ్చే మొత్తం 39% పెరిగింది. సో యుఎస్ ఓపెన్ విజేతకు 44 కోట్ల నగదు బహుమతి. సో అలాగే నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే దేశంలో మొదటిసారిగా కొత్త తరహా శస్త్రచికిత్స.
దేశంలోనే మొట్టమొదటి ఎలక్ట్రోసర్జికల్ వాల్వ్ ఇన్ వాల్వ్ మిట్రల్ శస్త్రచికిత్సను జైపూర్లోని రాజస్థాన్ ఆసుపత్రిలో విజయవంతంగా నిర్వహించారు. ఈ ప్రక్రియను బ్యాట్మ్యాన్ ప్రొసీజర్ అంటారు. ఇది ఫ్రెండ్స్ టుడే 7th ఆగస్ట్ 2025కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది, జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ.